అందరికీ స్వాగతం. ఈ పాఠంలో వేమన శతకంలో ఒక పద్యం నేర్చుకుందాం. గొడ్డుటావు బితుగగుండం గొంపోయిన పండ్లు రాలందన్ను బాల నీదు లోభివాని నడుగ లాభంబు లేదయ విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ గొడ్డుటావు అంటే పిల్లలు లేని ఆవు, గుండము అంటే పెద్ద బింది లేదా కుండ, లోభి అంటే పిసినారి అంటే ధనము ఉన్నా ఇవ్వనివాడు, లాభము అంటే ఉపయోగము అని అర్థము. ఈ పద్యానికి భావము, గొడ్డు ఆవు నుండి పాలు బితుకుట కొరకు గుండము గుంపోయిన అంటే పట్టుకెళ్ళిన, పండ్లు అంటే దంతములు రాలగొట్టును కానీ పాలు ఇవ్వదు. అదేవిధంగా లోభిని అడిగి లాభం లేదు అంటే ధనము ఉన్నా ఇవ్వడు అని అర్థము. ఈ పద్యం మరోసారి చూద్దాం. గొడ్డుటావు బితుక గుండం గొంపోయిన, గొడ్డు ఆవు నుండి పాలు పితుకుట కొరకు గుండము గొంపోయిన, గుండము అంటే పెద్ద బింది, గొంపోయిన అంటే పట్టుకెళ్ళిన, పండ్లు రాలందన్ను బాల నీదు, పండ్లు అంటే దంతములు రాలగొట్టును కానీ బాల నీదు అంటే పాలు ఇవ్వదు. ఇది విడదీయగా పాల నీదు అంటే పాలను ఇవ్వదు అని అర్థము. లోభివాని నడుగ లాభంబు లేదయా, లోభిని అడిగి లాభము లేదు ఎందుకంటే ధనము ఉన్నా ఇవ్వడు గనక. విశ్వదాభిరామ వినురవేమ.